ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైందో అధికారులకు కళ్ళు కనిపించడం లేదో తెలియట్లేదు గానీ, దివ్యాంగుల పింఛన్లు తీసివేసి, మా పింఛన్లు తీసేశారు. మేము ఎలా బ్రతకాలి అని కొందరు ఆత్మహత్యలు చేసుకొని చనిపోతూ ఉంటే, ఆ పింఛనే ఆధారమని, మరికొందరు అసలు కళ్ళలో నీళ్ళు తెప్పించే సంఘటనలు ఇవన్నీ కూడా. నెల్లూరు 23వ వార్డులో ఉంటారట ఒక మౌలాలి అనే ఒక వృద్ధుడు. కాళ్ళు లేవు, చేతులు లేవు. ఆయన పింఛన్ తీసేసట మోకాళ్ళ మీద దూకుతూ వస్తున్నారు ప్రభుత్వ ఆఫీస్ దగ్గరికి. రాజమండ్రిలో 30 ఏళ్ళ ఒక ఆమె పుట్టినప్పటి నుంచి ఇంక అట్లానే ఉంటారట, దివ్యాంగురాలే. ఫస్ట్ నుంచి పింఛన్ వస్తూ ఉంది, కానీ ఆమె పింఛన్ తీసేశారట. ఆ బండి మీద అట్లా పెట్టుకొని తోసుకుంటూ వచ్చారు. ఇట్లాంటి రాష్ట్ర వ్యాప్తంగా వీల్ చైర్లు వేసుకొని కలెక్టర్ ఆఫీసుల దగ్గరికి, పంచాయతీ ఆఫీసుల దగ్గరికి, సెక్రటేరియట్ దగ్గరికి, మండల పరిషత్ కార్యాలయాల దగ్గరికి తిరుగుతూ ఉన్నారు. ఇంత దారుణాలు జరుగుతూ ఉంటే ఇట్లా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది వీళ్ళు దివ్యాంగులు అని వాళ్ళ పింఛన్లు తీసేయడం ఏంటి? ఇంతకుముందు ఏ డాక్టర్లు అయితే వీళ్ళని దివ్యాంగులని సర్టిఫై చేసి సర్టిఫికేట్స్ ఇచ్చారో అదే డాక్టర్లకు ఏం పోయే కాలం ఇప్పుడు కాదు అని చెప్పి ఇవ్వడానికి ఆ ప్రభుత్వం పింఛన్లు ఇచ్చే డబ్బుందా ఇంకా దేనికైనా మళ్లించాలి? అమరావతికి ఏమైనా తెలియదు దేనికి మళ్లించాలి. వేల కోట్ల అప్పులు చేస్తూ ఉన్నారు. 1000 రూపాయలు పింఛన్ పెంచామని 1వ తేదీ వచ్చిందంటే ముఖ్యమంత్రి స్వయాన ఆటికి ఇటికి తిరుగుతూ కొన్ని మందిలో పిఆర్ స్టంట్లు వేసుకుంటూ పోయి పనిచేస్తున్నారు. మరి వీళ్ళ పింఛన్ ఏంటి? ఎవడో మానసిక పరిస్థితి బాగాలేనాడు, చేతులుండి లేవని చెప్పి ఒకేదో వీడియో చేశాడు అని చెప్పి పింఛన్ రాలేదని ఆ ఒక్క సంఘటన పట్టుకొని సిలువలు పలువలుగా ప్రచారం చేశారే. అటువంటి ప్రచారం చేసిన పత్రికలకు, టీవీ ఛానళ్లకు, సోషల్ మీడియాలకు కళ్యాణ దుబ్బినాయ. ఇది పూర్తిగా మానవ హక్కుల ఉల్లంఘన. చంద్రబాబు నాయుడు గారి సర్కారు ఏదైతే దివ్యాంగుల పింఛన్లు తీసేసి కాళ్ళు చేతులు కూడా లేకుండా వాళ్ళు దోకుతూ ప్రభుత్వ కార్యాలయాలకు వస్తున్నారు, వాళ్ళు ఇన్ని బాధలు పడుతూ చేస్తున్నారు, వాళ్ళు ఎవరైతే ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారో ఇవన్నీ ప్రభుత్వమే, వీటన్నిటికీ ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఇది తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనగానే చూడాలి. లేకపోతే ఏంటండి, గౌరవప్రదంగా వాళ్ళకి ఇవ్వాల్సిన పింఛన్ కోసం మోకాల మీద రోడ్డు మీద దూకించుకుంటూ మీ దగ్గరికి రప్పించుకోవడం ఏంటి? పింఛన్ తీసేసి నడవలేకుండా బండ మీద దుబ్బుకొని వచ్చే పరిస్థితి ఏంటి? ఎంత దారుణం ఇది! ఇదేం కథ? ఇదేం పద్ధతి? ఇదేమి ఏమంటారు వ్యవహార శైలి అండి? మనం తెలియకడుగుతాం. అసలు ఇది ఒక పద్ధతి కానే కాదు. ప్రభుత్వాలు వ్యవహరించిన తీరు ఇది కానే కాదు. పాలించే వాళ్ళకు సెన్సిటివ్నెస్ ఉండాలి, పాలించే వాళ్ళకు మానవత్వం ఉండాలి. కానీ ఏంటిది?